సార్ నమస్కారం సార్. నమస్కారం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సార్. నిజంగా మీరు విశాఖపట్నం ప్రాంతంలో మీరు బిషపగుండం అనేది ప్రజలకి దొరికిన భాగ్యం సార్ నిజంగా. వరంగల్‌లో పుట్టి, వరంగల్‌లో చదువుకొని, వరంగల్ దగ్గర ఏ ఊరు సార్ అదన్నారు? స్టేషన్ స్టేషన్. గన్పూర్. గట్పూర్. రోడ్లు లేని ఊరు, కరెంట్ లేని ఊరు, అంటే తినడానికి ఆహారం లేని ఊరు, వస్త్రాలు లేని ఊరు. అటువంటి ఊర్లో పుట్టి ఈరోజు ఒక ఆర్‌సీఎం సంస్థలో ఒక పోపు గారుగా దేవుడు మిమ్మల్ని ఇంతగా దీవించి ఇంత ఉన్నతమైన స్థానంలో పెట్టారంటే అది సామాన్య విషయం కాదు సార్ నిజంగా. దేవుని కృప. దేవుడి కృప. మీరు ఒక్కసారి మీ యొక్క పేరు, ఊరు అని చెప్తారా సార్ ప్రజలకి? నా పేరు ఉడుమల బాల. స్టేషన్ గన్పూర్ దగ్గర గూడూరు అనే చిన్న పల్లెటూరు. మా నాన్నగారు, మా అమ్మగారు వ్యవసాయదారులు. 94 సంవత్సరాలు. ఇప్పుడు మా అమ్మగారు ఇంకా బ్రతికే ఉన్నారు. మా నాన్నగారు 10 సంవత్సరాలతో మరణించి ఉన్నారు. మనకు వాళ్ళిద్దరి ప్రేమ వలన, వాళ్ళిద్దరి విశ్వాసం వలన నేను జీవితంలో ఇంత ఎదిగాను. దేవుని సేవకుడిగా, ఒక ఆర్చ్ బిషప్గా, ఈ ఉన్నతమైన మెట్రోపాలిటన్ విశాఖపట్నం ఆర్చ్ బిషప్ కావటం అంటే అసలు అది అన్బిలీవబుల్ సార్ నిజంగా. అన్బిలీవబుల్. మళ్ళీ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మొత్తం ఇంత పెద్ద రాష్ట్రానికి ఇది ఒకటే ఆర్చ్ డైసిస్. దీనికి నేను ఆర్చ్ బిషప్గా రావటం దేవుని 100%. ఇప్పుడు మీ అండర్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి సార్? మీ అండర్లో ఇప్పుడు విశాఖపట్నం అగ్రపీఠానికి ఇప్పుడు కొత్త జిల్లాలు 8. బొబ్బిలి, మక్కువ నుండి యానాము, కాకినాడ, రాజమండ్రి వరకు, పాడేరు, ఇటు ఇవన్నీ అరకు, యలమంచిలి, తర్వాత ఆర్కేపురం, మొత్తం ఇవన్నీ కూడా మీ అండర్లో. నిజంగా దేవుడు మీకు ఇచ్చిన భాగ్యం సార్ నిజంగా. సార్ నిజంగా అంటే మీకోసం మేము బయట రీసెర్చ్ చేసాం సార్. ఈరోజు పిల్లలు ఎంతోమంది ఫాదర్స్ అయ్యారు, ఎంతోమంది డాక్టర్ వ్యవస్థలు ఉన్నారు. మీరు వాళ్ళ కుటుంబాలకి ఇచ్చిన చేయూత, వాళ్ళ పిల్లలకు తెలియకంటే తల్లిదండ్రులకు ఇచ్చిన ఆర్థిక సాయం, ఎంతోమంది చదివించిన పిల్లల్ని కృషి ఈరోజు వాళ్ళందరినీ ఎంతో ఉన్నతమైన స్థానం నిలబెట్టింది సార్. ఇన్ని చేసినా మీరు ఎప్పుడు కూడా బయట పెట్టలేదు సార్. ఎంతమంది పిల్లలకు సాయం చేశారు, ఎంతోమంది ఫీజులు కట్టారు, ఆకలితో అన్నం పెట్టారు, అంటే వస్త్రం లేనట్టు వస్త్రం ఇచ్చారు. ఇన్ని చేశారు కానీ ఎప్పుడు కూడా మీరు ముందుకు రాలేదు సార్. ఒక్క ఫోటో కూడా బయటికి రాలేదు సార్. దీనికి ముఖ్య కారణము యేసు ప్రభువే. కనుక అంటారు మీరు చేసిన మంచి కార్యాలు మేడ మిద్దల మించి ప్రకటించవద్దు, అది పరిచయులు గొప్పల కోసం చెప్పుకునేవాళ్ళు. కనుక మీ కుడి చేయి దానం, ఎడమ చేతి కూడా తెలియకుండా పరలోక తండ్రికే తెలిసేటట్టుగా మీరు నా ప్రేమను ఇతరులకు అందజేయండి. కానీ ప్రతిదీ చేయండి, చేయకుండా ఒకటి ప్రార్థనే కాదు, సేవ. ముఖ్యంగా పేదలకు, బీదలకు, అనగారు వారికి, సమాజంలో తృణీకరించబడిన వారికి ఆయన ఎలాగ చేశాడు అలా చేయాలనేదే ఇది నా యొక్క ఆశయము. అలా చేస్తున్నా అనుకుంటున్నాను. కనుక మీ యొక్క అభిమానానికి, దీన్ని గుర్తించిన మీ అభిమానానికి, మీ ఛానల్కి సార్. నిజంగా మీరు వరంగల్ ప్రాంతంలో మా బ్రదర్ ఉన్నారు సార్. అంటే చాలా రీసెర్చ్ చేసాం సార్. నిజంగా ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఫాదర్స్ కూడా మీ దగ్గర మీ ఆర్థిక సహాయంతో చదువుకొని పైకి వచ్చారు, చాలా మంది ఉన్నారు సార్. కానీ నిజంగా సార్ మీరు అంటే ఇప్పుడు ఇంత స్థానంలో, ఒక బిషప్ గారి స్థానం ఉన్నారు సార్. మీ వెనకాతల మీకు బలమైన వ్యక్తి ఎవరు సార్? అంటే మీరు ఇంత స్టేజ్కి రావడానికి మీ కుటుంబంలో ఎవరు బలమైన వ్యక్తి? మీకు ప్రార్థన పరంగా, కుటుంబం పరంగా, ఇన్ని పరంగా? కుటుంబ పరంగా అమ్మ నాన్నని గట్టిగా చెప్పగలను. పేర్లు సార్? మా నాన్నగారి పేరు జోజిరెడ్డి, మా అమ్మ జత్రూతమ్మ, గెట్రూడ్ ఇంగ్లీష్. కనుక ఇద్దరు కూడా పుట్టుక తోలిసులే. కాబట్టి మా కుటుంబంలో గత 3 తరాల వాళ్ళు కూడా క్యాథలిక్స్. కాబట్టి ట్రెడిషనల్గా మేము చాలా నిలదొక్కున్న కుటుంబం. తల్లి గారు ప్రార్థన పరులు అంటారు బాగా. చాలా, అసలు రోజుకి ఎన్ని జపమాలు చెప్తుందో. ఇప్పుడు మంచంలో పడలేదు ఇంకా. కానీ 94 సంవత్సరాలు అమ్మగారు. ఇప్పుడు కూడా అమ్మగారు ఆవిడ పనులు ఆవిడే నిజంగా కూర్చొని చేసుకుంటారంటే దేవుడు మహాభాగ్యం సార్. అది నిజంగా అసలు అది అన్బిలీవబుల్ సార్ నిజంగా. చాలా భక్తి పట్రాలు. ఇప్పటికి కూడా నేనన్నా కళ్ళద్దాలు పెట్టుకుంటున్నా. చిన్న చిన్న అక్షరాలు మన కథోలిక పత్రికలన్నీ, ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్, దివ్యవాణి, క్యాథలిక్ అవన్నీ చూస్తూ ఉంటుంది. వాళ్ళతో పాటు పాటలు పాడుతుంది. కానీ అంటే కుటుంబంలో మీరు మొత్తం 8 మంది సంతానం కదా సార్. 8 మంది సంతానంలో అమ్మగారు మిమ్మల్ని చూసి చాలా సంతోషపడ్డారంట. నా కుమారుడు ఇంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళాడు, నిజంగా నా తండ్రి చేతుల్లో నా కుమారుడిని పెట్టాను కాబట్టి ఎంత మాత్రం తండ్రి నా కుమారుడిని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడని నా ఒక ప్రార్థనని దేవుడు అంగీకరించి నా కుమారుడి స్థానం ఉండడం వల్ల అంటే తల్లిగారు ఎంతో సంతోషపడుతున్నారు సార్. దాని మీద మీ ఉద్దేశం సార్? అది చాలా వరకు నిజము. ఇప్పటికి కూడా గొప్పగా చెప్పుకుంటుంది తను చూడటానికి ఎవరు వచ్చినా కానీ. నా కొడుకు గురువు కావటమే ఆనందము, ఆశీర్వాదం. కనుక తర్వాత బిషప్ గారు అయినారు, నేనుండే ఈ ప్రాంతానికి విశాఖపట్నం ఎంత మెట్రో సిటీ ప్రాంతానికి అని
ఈ విధంగా ఇప్పుడు ఆర్చ్ బిషప్ అయినారు. ఈ విధంగా అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడని గొప్పగా సంబరపడుతూ అందరికీ. కానీ ఇప్పుడు కూడా సార్ మీరు ఇంత క్యాడర్‌లో ఉన్నా, మీ దగ్గర ఇంతమంది ఉన్నా, మీరు రోజు అమ్మగారికి ఫోన్ చేసి తిన్నారా? ఎలాగున్నారు? మంచి అంటే ఏ టు జెడ్ కనుక్కుంటారంట సార్. ప్రతిరోజు ఫోన్ చేస్తారంట అమ్మగారికి. ప్రతిరోజు వీలు కాదు కానీ చాలా సార్లు సార్ ఈ విధంగా చేస్తుంటారు. చాలా అంటే సార్లు. అమ్మగారు మాట్లాడుతుంటారు సార్ మీతో? అవును. కాస్త వినికిడి తక్కువైనప్పటికి కూడా నా స్వరాన్ని బాగా గుర్తుపడుతుందనమాట. సో ఇతరులు చిన్నగా మాట్లాడితే అర్థం కాదు. నేను చిన్నగా మాట్లాడినా అర్థమైద్ది. అది గాడ్ గిఫ్ట్ సార్. అట్లా తల్లి కుమారుడుకున్న మధ్య ఉన్న అనుబంధము మరి అమ్మగారికి యేసుప్రభుకున్న అనుబంధం ఎవరు మాటలు చెప్పలేము. అట్లాగే నేను కొంతవరకు ఆ అనుబంధాన్ని మా సార్ అమ్మగారితో పరిచర్యకి అమ్మగారు పంపించారా మీకు దేవుడు ఒక పరిచర్యకి, లేదా మీ సొంతంగా వచ్చారా సార్? అప్పుడు అమ్మగారు అమ్మ నాన్న ఇద్దరు కూడా వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. వీళ్ళు ప్రార్థన చేసి కుటుంబ ప్రార్థన వాళ్ళు చెప్తూ ఉంటే, తర్వాత గురువులు బోధిస్తుంటే మీ కుటుంబంలో మొదటి సంతానాన్ని దేవునికి అర్పించండి, మనకుంది కదా పాత అవును సార్. నిబంధనలు ప్రథమ ఫలాలు ప్రథమ ఫలము జ్యేష్ఠ కుమారుడిని అట్లా. దేవుడు ఆ విధంగా వాళ్ళ బోధన వలన వీళ్ళ ప్రార్థనల వలన మాకు కూడా దేవుడు ఆశను గుండెల్లో పెట్టాడు. ఎంత దేవుడి కృప ఉన్నా, ఎంత తల్లిదండ్రులు ఆశించినా గురువులు గారలేదు. ఇది దేవుని పిలుపు. అది అది ఫైనల్గా అది కనుక వారి సహాయం లేకుండా కూడా కాలేదు. సో ఈ విధంగా సార్ నేను అంటే మీరు ఇంత స్థానంలో ఉన్నారు సార్, ప్రజలకు ఒక మాట ఏదైనా మాట చెప్తారా? అసలు మనం పైకి రావాలంటే ఏ రకంగా ప్రార్థించాలని ఒక్క మాట సార్ ప్రజలందరికీ. తెలుగు మొత్తం ప్రపంచం అంతా చూస్తున్నారు సార్. అది ప్రార్థనకు మించిన శక్తి లేదు.